మధ్యాహ్నంతో ఒక అమ్మాయి వస్తుంది, మీకు పడుతుంది వీడియో. ఆ అమ్మాయి మీతో మాట్లాడటం మొదలెడుతుంది. అమ్మాయిని చూస్తే చాలా బాగుంటుంది, డబ్బుల విషయం అది ఏముండదు. నిన్ను నేను ఫేస్బుక్లో చూసి లవ్ చూశాను, నిన్ను అలా చేశాను అని క్లోజ్ అయ్యి జాగ్రత్తగా ఓ రోజు ఆ బట్టలు పెట్టడం మొదలెడుతుంది. దీనికి క్రైమ్ ఆర్టికల్ అని చెప్పి అమెజాన్లో ఉంది, అంత చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. ఇది ఎలా చేస్తారు మొత్తం అవతలండి, సాఫ్ట్వేర్ అండి ఎలా చేస్తారు మొత్తం అంతా కూడా ఒక గంట సేపు ఉంది, 1:45 నిమిషాలు చూడండి. క్రైమ్ ఆర్టికల్ అంటే ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద ఒకటి పెడుతూ ఉంటారు వారం 10 రోజులకు ఒకసారి, వెబ్ సిరీస్. అందులో చూపించాడు ఎలా చేస్తారు. ఎందుకంటే మనకి ఏది వాట్సాప్ అంటే ఎన్క్రిప్టెడ్. వాట్సాప్లో మనం ఆడుకుంది ఎవరు వినటానికి లేదు, వాట్సాప్లో మనం వచ్చేసింది ఎవరు వినటానికి లేదు. ఎలా చేస్తారు వాళ్ళు? వాట్సాప్లోనే వస్తారు, వాట్సాప్లో వచ్చి ఎలా చేస్తారు? ఎలా వాట్సాప్లోనే పట్టుకుంటారు, దాన్ని రికార్డ్ చేస్తారు. ఎలా చేస్తారా ఇదని చెప్పి అనుకుంటే ఆ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. క్రైమ్ ఆర్టికల్లో దానికి ఒక పెద్ద నెట్వర్క్, దానికి పెద్ద జనం, దానికి పనిచేసేవాళ్ళు, ఏదో పెద్ద ఇండియా పాకిస్తాన్ ఎతికే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళ రహస్యాలు మన రహస్యాలు వాళ్ళు, ఆ లెవెల్లో పెద్ద ఆఫీసు, జనం పెట్టి టక్ కొడుతుంటారు. రోజుకు 10 మందిని కొడతారు, 10 మందిలో ఒకడు దొరుకుతాడు. ఆ ఒకడు దొరికిన వాడిని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, వీడు పడిపోతాడరా అంటే అక్కడి నుంచి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. హనీ ట్రాప్, ఎగ్జాక్ట్లీ. పూర్వం హనీ ట్రాప్ ఎక్కువగా గూఢచారి దాంట్లో చేసేవారు.